దివ్యహరి ఏంది ఎప్పుడైనా ఫోన్ చేసి వచ్చా సడన్గా వచ్చిన మళ్ళీ? అన్వేష్ ఫోన్ చేసి వద్దాం అనుకున్నాం కానీ మీరు ఇంట్లోనే ఉంటారు కదా అందుకే వచ్చేసాము ఇక. అవునా దివ్య, చెప్పండి హరి, ఏమన్నా మళ్ళీ మనీ అవసరం పడ్డదా? అంటే అన్వేష్ నీ మరదల గురించే, నీ మరదలు అంటే నీకు ఇష్టం కదా? అవును హరి, మామతో కూడా మాట్లాడినాం, ఇక అంతా ఓకే అయితే 2-3 monthsలో మా మ్యారేజ్ అయిపోతుంది. అన్వేష్ ఇప్పుడు మేము చెప్పే మాట నువ్వు మంచిగా అర్థం చేసుకో. ఈ మరదలు నిన్ను అవాయిడ్ చేస్తుందని చెప్తున్నావు కదా, అది ఎందుకో కాదు వేరే అబ్బాయిని ఇష్టపడుతుంది. ఊకో దివ్య, నువ్వు ఎవరిని చూసేవాళ్ళు అనుకుంటున్నావా? అయినా మరదలు జస్ట్ నువ్వు ఫోటో చూసినావు కదా, ఏం తెలిసిన మరదల గురించి నీకు? అది అట్లాంటిది కాదు. లేదన్వేష్ నేను చెప్పేది నిజం. మీ మరదలు వాళ్ళ ఇంట్లో కిరాయికుంటున్నాడు కదా రాఘవ, ఆ అబ్బాయితోనే లవ్లో ఉంది ఇప్పుడు. ఏంది దివ్య నువ్వు చెప్పేది? ఆ రాఘవ నా మరదలు లవ్లో ఉన్నారా? అవును అన్వేష్, మొన్న నాకు రాఘవ పరిచయం అయ్యాడు. ఒక ఫ్రెండ్ లాగా తన పర్సనల్ విషయాలన్నీ చెప్తున్నాడు నాకు. సో నీకు నాకు పరిచయం ఉన్న విషయం ఆ రాఘవ తెలియదు కదా, అన్ని విషయాలు చెప్పేసి నీ మరదల గురించి. నా మరదలు రెంటుకుండా లవ్ చేసుడు ఏంది? అసలు అది ఇట్లా చేస్తుందని నేను అస్సలే అనుకోలేదు. నిజమా? మళ్ళీ ఒకసారి తెలుసుకో. నిజం అన్వేష్, నువ్వు నాకు ఎలా ఫ్రెండో రాఘవ కూడా నాకు అలానే ఫ్రెండ్. వాళ్ళ ప్రేమ గురించి మొత్తం నాతో చెప్పిండు అన్వేష్, కొన్ని ఫొటోస్ కూడా చూపించిండు. అసలు ఏంది దివ్య జానకి ఇట్లా చేసుడు ఏంది? ఇక్కడ మా ఇంట్లోనేమో నాకు ఆమెకు మ్యారేజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటా, అంటే అది రెంటుకునేటువంటి లవ్ చేస్తే ఈ విషయం మా మామకు మా అమ్మకి తెలిస్తే తట్టుకుంటారా? అసలు ఇది ఎందుకు ఇట్లా చేస్తుంది? అదే అన్వేష్, ఈ విషయం నీకు డైరెక్ట్ వెళ్తే నువ్వు ఎంత బాధపడతావు అని చెప్పేసి మీ ఇద్దరు మనిషి నీకు చెప్తున్నావు అన్వేష్. నువ్వు కూడా ఇట్లా బాధపడక అన్వేష్, కొంచెం అర్థం చేసుకో. బా ఏమన్నా స్పాట్ సెట్ చేసినావా? ఇట్లా మనం కూర్చున్నది మీ చెల్లెగాని చూసింది అనుకో పొరపాటున మన ఇద్దరికి ఉంటుంది ఇక. మా చెల్లె మంచిగా పడుకున్నది, ఇంకో గంట వరకు లేవదు, అందుకే పైకి రమ్మని మెసేజ్ చేసిన. అసలు నువ్వు ఏమన్నావు? మీ బావతో మాట్లాడి కన్విన్స్ చేస్తా అన్నావు మన గురించి. అసలు చెప్పినావు మన లవ్ మ్యాటర్ మీ బావకి? చెప్పే టైంలో చెప్తా కానీ నువ్వెందుకు ప్రతిదానికి ఆలోచించి టెన్షన్ పడతాను? టెన్షన్ వాడికి ఇంకేం చేస్తావు మరి? ఒక్కసారి నువ్వు మీ బావతో మాట్లాడి ఆయన కన్విన్స్ అయ్యి ఒప్పుకుంటే ఇప్పుడు ఏ టెన్షన్ ఉండదు కదా. మా బావకి మన లవ్ గురించి చెప్పినాక ఆయన మాత్రం ఏం చేస్తాడు ఎప్పుడు? నాకు ఇష్టం లేదని చెప్పినాక ఇవన్నీ వదిలేయి రాఘవా, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. రేపు సినిమాకైనా ఎటైనా తీసుకెళ్ళు కదా. లేదు లేదు, అసలుకే నాకు ఇష్యూ వచ్చి తలకాయ మొత్తం వస్తుంది, చాలా వరకు ఉంది. రేపు ఒక్కరోజు లీవ్ పెడితే ఏమవుతుంది? ఏదో పెద్ద నువ్వు ఒక్కొని లీవ్ తీసుకున్నంత మాత్రం కంపెనీ మునిగిపోయినట్టు చేస్తున్నావు. లేదు లేదు, ఇప్పటికే నీ వల్ల 3-4 లీవ్లు పెట్టుకున్నా. సగం నా లీవ్స్ వల్లనే నా జీతం నాకు కట్ అయ్యేటట్లున్నది. జీతం కట్ అయితే కట్ కానీ రాదు, ఏదో లక్షలు సంపాదించినట్టు చేస్తున్నావు. అయినా రేపు నన్ను పెళ్లి చేసుకున్నాక నా ఆస్తి అంతా ఎవరికి వస్తుంది? నీకే కదా. ఇంత పీసర్ లెక్క ఎందుకు చేస్తున్నావు? సరే రేపు కదా, రేపటికి రూపం లేదు, రేపటిది రేపే చూసుకుందాంలే. ఇట్లన్నా బాగుంది.